ఇక్కడ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అయితే నిరాహార దీక్ష అయితే చేపట్టడం జరుగుతూ ఉంది. మరి తనతో మాట్లాడి ఈ యొక్క సమస్య పరిష్కారం ఏంటి, మరి ఈ సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది అతను మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నగారు నమస్కారం అన్న. నమస్తే అన్న, ఈ సమస్యని కొందరేమో రాజకీయ ఎత్తుగడని, లేకుంటే ఇప్పుడు రాబోయే ఎన్నికలకి ఒక రాజకీయ ప్రణాళిక అన్నట్లయితే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంది ఈ సమస్య, ఇక్కడ హుజూరాబాద్ ప్రాంతాలకు ఎందుకు పుట్టుకొచ్చింది, మరి దీనికి పరిష్కారం ఏంది? ఇప్పుడు ఇంకొక 3 సంవత్సరాల వరకు అయితే ఎన్నికలు లేవు. నాకు తెలిసినంత వరకు 2028 నవంబరు, ఇంకో 6 నెలలు అయితే 2029 ఎన్నికలు అంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఇది రాజకీయం కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లా చెత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త తీసుకొచ్చి మా హుజరాబాద్ వేస్తామంటే మా హుజరాబాద్ అనేది ఎంత ఇబ్బందుల పాలవుతాం. మన ఇంట్లో ఒక రోజు పాసిపోయిన అన్నం ఉంటేనే మనందరం కూడా ఇబ్బంది పడతాము. మరి పాసిపోయిన అన్నం ఉంటే మనం ఇబ్బంది పడ్డప్పుడు ఆ స్మెల్ భరించలేనప్పుడు ఇలా వేలాది టన్నులు తీసుకొచ్చి మా హుజరాబాద్ వేస్తామంటే ఎంత ఇబ్బంది అవుతుంది. ఇలా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వెంటనే రద్దు చేయాలి. ఇవాళ మా పంట పొలాలు వ్యవసాయము పోతుంది. ఇవాళ రేపు రియల్ ఎస్టేట్ రంగానికి మా ల్యాండ్ వాల్యూ పడిపోతుంది. రేపు మేము నీళ్లు తాగితే విషం నీళ్ళు తాగాలి. రేపు ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తులు పాడైతాయి. ఇలా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? దయచేసి డంపింగ్ యార్డ్ ఎట్టు పరిస్థితిలో ఉండొద్దు కాక ఉండొద్దని విజ్ఞప్తి చేస్తారు.